బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్దమైంది. ఇవాళ రేపు ఢిల్లీలోని భారత మండపం వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోబోతున్నారు. బీజేపీ జెండాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవిష్కరిస్తారు. ఇక మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విస్తృత స్థాయి జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా ప్రారంభ ఉపన్యాసం చేయబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సమావేశాలను భారీ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసింది. 400 సీట్లు టార్గెట్ గా కమలం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఈ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 11,000 మందికి పైగా బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి మనకు లైవ్ ద్వారా డీటెయిల్స్ అందిస్తారు. గోపి, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత మండపం వేదికగా బీజేపీ జాతీయ మండలి సమావేశాలని విస్తృత స్థాయిలో ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. 11,500 మంది బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా బూత్ స్థాయి లెవెల్ నుంచి జాతీయ స్థాయి కేంద్ర మంత్రి, ప్రధాని హోదా వరకు ఉన్న ప్రతి ఒక్క నేత కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికార కూటమికి 400కు పైగా స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, అలాగే ప్రచార కార్యక్రమాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి సంస్థాగతంగా ఏ విధంగా బలపడాలి, పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అన్న అంశానికి సంబంధించి నాయకులకి దిశానిర్దేశం చేయబోతున్నారు జేపీ నడ్డా, అలాగే ప్రధాని మోడీ. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అలాగే రేపు సాయంత్రం, ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రధాని మోడీ ముగింపు ప్రసంగం చేయబోతున్నారు. సో ఈ జాతీయ మండలి సమావేశాల సందర్భంగా కొన్ని కీలక తీర్మానాలను కూడా బీజేపీ చేయబోతోంది. అది ప్రధానంగా 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరునే మరోసారి ప్రకటించబోతోంది బీజేపీ. అలాగే ప్రచార సారథిగా కూడా నరేంద్ర మోడీ పేరుని ప్రకటించబోతున్నారు. అలాగే ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ 10 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలకు సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారో, రామ మందిర నిర్మాణానికి సంబంధించి కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, ఆర్టికల్ 370 రద్దు కానీ, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఒక అభినందన తీర్మానాన్ని కూడా చేయబోతోంది బీజేపీ. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలను కూడా ఈ ఢిల్లీ వేదికగా జరిగే బీజేపీ జాతీయ మండలి సమావేశాల నుంచే ప్రధాని మోడీ కూడా ప్రారంభించబోతున్నారు. సో బూత్ స్థాయి లెవెల్ నుంచి, ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకుల నుంచి, ముఖ్యంగా అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 200-300, ఒక్కో రాష్ట్రం నుంచి 200-300 మందికి పైగా, ముఖ్యంగా పెద్ద రాష్ట్రం అయితే సుమారు 1,200 మందికి పైగా నేతలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది ఈ సమావేశానికి. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది వరకు కూడా నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులతో పాటుగా ఇటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పదాధికారులు, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మంత్రులు, అలాగే మేయర్లు, ముఖ్యంగా మున్సిపల్ స్థాయి, పంచాయతీ స్థాయి వరకు ఉన్న నేతలతో పాటుగా లోక్సభ ఇన్ఛార్జీలు, అలాగే పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, అంతేకాకుండా కౌన్సిల్ సభ్యులతో పాటుగా ఈ విధంగా బూత్ స్థాయి లెవెల్ వరకు ఉన్న కీలక నేతలందరినీ కూడా బీజేపీ 1995లో ఇంత పెద్ద విస్తృత స్థాయి సమావేశం ముంబైలో జరిగింది. సో 28 ఏళ్ల తర్వాత మళ్ళీ భారత్ మండపం వేదికగా ఈ జాతీయ సదస్సుని ఖచ్చితంగా 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై ధీమాగా ఉంది. అయితే ఎక్కువ స్థానాలు 1900 ముఖ్యంగా రాజీవ్ గాంధీ హయాంలో 400 స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ సాధించిన పరిస్థితి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు బీజేపీ 400 స్థానాల్ని సొంతగా సాధించే దిశగా, అలాగే కూటమితో మరిన్ని ఎక్కువ స్థానాలు సాధించే దిశగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, అలాగే వికసిత భారత్ లక్ష్యంగా 2047కి ఎటువంటి లక్ష్యాలని బీజేపీ ప్రభుత్వం పెట్టుకుంది, ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేసింది, అలాగే భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ని కూడా భారత్ మండపం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలకి, నేతలకి ఆ వికసిత్ భారత్ లక్ష్యాలను చూపించి వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇంటింటికి డోర్ టు డోర్ ఏ విధంగా బీజేపీని ప్రజలకు చేరువ చేయాలి అనే అంశానికి సంబంధించి నాయకులు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉదయం 10 గంటలకి పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఇందులో ఏ తీర్మానాలను ప్రవేశపెట్టాలి అన్న అంశాలకు సంబంధించి తీర్మానాలను రూపొందించడం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం
ఇటు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత ఈ తీర్మానాలకు సంబంధించిన అంశం పైన చర్చ జరగడం జరుగుతుంది. ఏ విధంగా భారత్ ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో చేసిన చట్టాలకు సంబంధించి, అలాగే విజయాలకు సంబంధించి చంద్రయాన్ విజయం కానీ, అలాగే ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు అండగా నిలవడంలో కానీ, వ్యాక్సిన్ తయారు చేయడంలో కానీ, సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే ఎటువంటి భారత్ని ముఖ్యంగా ప్రభుత్వం చూపించబోతోంది అన్న అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఇండియాని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ముఖ్యంగా ప్రధాని ఏం ప్రసంగిస్తారో అన్న ఉత్కంఠత కూడా కొనసాగుతుంది. ఏపీలో పొత్తులకు సంబంధించిన అంశం పైన కూడా ఈ జాతీయ మండలి సమావేశాల తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.